హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి, ఇప్పుడే ఇంకా బ్రేక్ఫాస్ట్ నుంచే మన డైలీ వీడియో బ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ముందు చూపించినటువంటి 10 మినిట్స్లో నైట్ నేను తీసుకున్నటువంటి కొత్త గ్రైండర్లో దోశ పిండి రుబ్బి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అదే చూపించాను మీకైతే. వచ్చేసి ఇప్పుడు దోశలు వేసేసుకుంటున్నా. ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇందులోకి అల్ల పచ్చడి, కారపొడి, నెయ్యి ఉన్నాయి ఫ్రెండ్స్. కొబ్బరి చట్నీ చేయలేదు. ఇదిగోండి వచ్చేసి దోశలు వేసుకుంటున్నా. ఇంకా అయితే వచ్చేసి రాగి పిండి కూడా కొంచెమే ఉంది ఫ్రెండ్స్. వచ్చేసి ఎట్లాగో సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి ఇంక ఈ సమ్మర్లో రాగి జావ పెట్టాను. ఉన్న పిండితోటి మొత్తం అయిపోయిన తర్వాత వేరే ఇంకా మనకి సమ్మర్లో అంటే కూల్ డ్రింక్స్ అవే ఎక్కువ తాగుతాం కాబట్టి ఇంక దీని మీద అంత తాగబుద్ధి కాదని ఉన్న పిండి అవగొట్టేద్దామని పెట్టేస్తున్నా. ఇదిగోండి రాగి జావ కోసం అని చెప్పేసి వాటర్ పెట్టేసుకున్నా. దోశలు కూడా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి జావలోకి అని చెప్పేసి ఇవి గింజలు కూడా వేసేసుకుంటున్నాను. అవిసె గింజలు ఇవి వేసి జావ పెట్టేసుకుంటున్నాను. ఉప్పు కూడా ఆల్రెడీ వేసేసాను ఫ్రెండ్స్. వచ్చేసి రాగి జావలో ఈ అవిసె గింజలు అట్లానే ఈ పప్పులు, గుమ్మడి గింజలు వేసుకోవటం వల్ల కొంచెం హెల్త్లో కూడా మార్పు వచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి ఎందుకంటే ఇదివరకు సిక్ అయ్యేదాన్ని. ఇవన్నీ తిని తాగటం వలన మనకి హెల్త్ కూడా కొంచెం బాగానే ఉంది ఇప్పుడైతే. అందుకే ఇవి డైలీ యూస్ చేస్తాను రాగి జావ. కొంతమంది అనుకోవచ్చు డైలీ రాగి జావ పెడుతుంది ఏంటని అనుకోవచ్చు మీరు. హెల్త్ కోసం అని చెప్పేసి నేను ఇవి వేసుకొని డైలీ తాగటం వల్ల కొంచెం నాకైతే మార్పు అయితే కనిపించింది ఫ్రెండ్స్. వచ్చేసి చేంజ్. లేకపోతే ఊరికే నీరసంగా ఉండటము అట్లా అనిపించేది ఇది వరకు. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి దోశలు వేసుకొని తింటున్నా. చాలా స్మూత్గా వచ్చినాయండి దోశలు. వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి జావ పెట్టేసుకున్నాను. మా ముగ్గురికే కాబట్టి మా బాబు పొద్దున వచ్చేసి ఒట్టిపప్పాను ఆవకాయ కలిపి పెట్టేసి దోశలు వేసి బాక్స్ పెట్టి పంపించేశాను. మా ముగ్గురికే కదా అని ఇంతవరకే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు అయిపోయింది. ఇదిగోండి గ్రైండర్ అది ఇప్పుడే కడిగేసుకున్నాను. మార్నింగే పిండి అంతా తీసానండి. మొత్తం కడిగేసి ఇప్పుడు పెట్టేస్తున్నాను. వచ్చేసి క్లీన్ చేసి నేను ఇది పని వాళ్ళకి వేయనండి, నేనే కడిగేసుకుంటాను. వాళ్ళు అసలు నీట్గా కడగరు, ఎట్లా పడితే అట్లా మళ్ళీ మనకి రిపేర్లు వస్తాయి. ఇంత పెట్టుకొని ఎందుకని నేనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇది ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇవాళ లంచ్లోకి కొబ్బరి పెరుగు పచ్చడి చేస్తున్నాను అండి. అందులోకి అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొబ్బరి, పెరుగు తీసుకోవాలి. ఇందులోనే మనము ఉప్పు వేసుకొని నెయ్యితో పోపు పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి అప్పడాల పిండి కలుపుతున్నా అండి ఇవాళ. ఆ 2 రెసిపీసే అండి ఇవాళ లంచ్లోకి. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి కొబ్బరి పెరుగు పచ్చడికి మొత్తం పేస్ట్ అంతా వేసేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా కలిపి ఇందులో వేసేసుకొని పోపు పెట్టేసుకుందాము. మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇందులోనే. చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో. వచ్చేది సమ్మర్ కాబట్టి మనం ఇట్లా కూడా పెరుగు ఎక్కువ యూస్ చేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది. కొబ్బరి ఎక్కువ ఉన్నా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇది పచ్చి కొబ్బరి వల్ల ఎంత నలిపినా నలగట్లేదండి. ఇదైతే వచ్చేసి అసలు కొబ్బరి ఎందుకు ఇట్లా వస్తుందో ఈసారి అర్థం కావట్లేదు. మంచి కొబ్బరే రావట్లేదు. ఇవన్నీ మొత్తం ఇట్లా కలిపేసుకున్నాను. ఇదిగోండి నూనె కూడా పెట్టేసుకున్నాను కదా. నూనె కాదండి, నెయ్యి. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి పోపు కూడా వేసేసుకున్నాను ఇందులోకి. ఇది వేసి కలిపేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే వచ్చేసి టీ పెట్టేసుకుంటున్నా అండి. మా హస్బెండ్ టీ అడిగారు. ఇదిగోండి టీ పొడి వేసేసుకున్నా. ఇప్పుడైతే వచ్చేసి షుగర్ యాడ్ చేసేస్తున్నాను. అట్లానే మసాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి టీ పెట్టేసుకున్నాను ఈ స్టవ్ మీద. ఇదిగోండి ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. వచ్చేసి పాలు మనము 2 టైమ్స్ కాసుకోవాల్సి వస్తుంది, మార్నింగ్, ఈవినింగ్. లేకపోతే ఇంకా ముందు పాలు లేట్గా కాచామంటే విరిగిపోతాయి కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇట్లా మార్నింగ్, ఈవినింగ్ కూడా కాచేస్తాను టీ పెట్టుకునే టైంలో. ఇదిగోండి టీ కూడా పొంగు రాబోతున్నది ఇప్పుడే.
మొన్న తీసుకొచ్చినటువంటి కప్పులు ఓన్లీ ఫర్ గెస్ట్ వరకే పెట్టేశానండి. ఎందుకంటే మళ్ళీ అవి మనం క్లీన్ చేసుకున్న అన్ని రోజులు బాగానే ఉంటాయి. ఎప్పుడన్నా బద్దకించి మన పనోళ్ళకి వేసామనుకోండి మొత్తం పగిలిపోతాయి. అందుకని చెప్పేసి ఇంకా డైలీ కప్స్ ఉన్నాయి కదా, ఇవే వాడదాం అన్నట్టుగా ఇంక ఇవే తీస్తున్నాను. అవైతే షెల్ఫ్లో పెట్టేశాను మొత్తము. ఇంకా 2-3 డేస్ ఇంకా ఫుల్ బిజీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫంక్షన్ కదా ఇంట్లో. ఇక వచ్చేసి అన్ని షెల్ఫ్లు కిచెన్ అంతా సర్దుకోవాలి నీట్గా. ఇంట్లోనే కాబట్టి మనకి ఇల్లు కొంచెం నీట్గా ఉంటే వచ్చిన వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. వచ్చేసి బయట ఫంక్షన్ హాల్ అయితే ఏమి అనిపించదు మనకు, కానీ ఇంట్లో అయ్యేసరికి అసలు చాలా పనులు ఉన్నాయి. షాపింగ్ పనులు అన్నీ అయిపోయినాయి. బేగం బజార్ పని, షాపింగ్ పని అంతా అయిపోయింది. కానీ ఇంకా ఫంక్షన్ అయ్యేదాకా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే. వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి టీ కప్పుల్లో పోసేసుకున్నాను. ఫంక్షన్ అయ్యేదాకా ఒక హడావుడి, అయ్యాక ఒక హడావుడి, ఇక పనులు ఉంటానే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటే అయిపోయిన తర్వాత ఉంటాయి, అవ్వకముందు పనులే ఉంటాయి మనకైతే. వచ్చేసి ఫ్రెండ్స్ వచ్చేసి అప్పడాల పిండి కోసం అని చెప్పేసి